గొప్ప రక్షణ అయింది అని అంటే ఇది దేవుని చేత దృఢపరచబడింది. ఇది దేవుని చేత సిద్ధపరచబడింది. ఎలా సిద్ధపరిచాడు, ఎలాగ దేవుడు దృఢపరిచాడు ఈ రక్షణ అంటే ఆయన కొన్ని వనరులు ఇచ్చాడు మనకు. మనం రక్షణలోనికి నడిపించబడ్డానికి దేవుడు కొన్ని వనరులు ఇచ్చాడు. ఏమిటి వనరులు? ఏమిటి వనరులు? అక్కడే రాశాడండి ఆయన. చూడండి, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను దేవుడు వాడుకున్న వనరులు చూడండి. నిన్ను రక్షణలోనికి నడిపించడానికి, నిన్ను నన్ను దేవుడు విమోచించడానికి ఆయన వాడుకున్నటువంటి వనరులు ఏంటంటే మొట్టమొదటిది సూచక క్రియల చేతను, రెండవది మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అద్భుతాలు చేయడానికి వచ్చారా? నేను అద్భుతాలు చేయడానికి లోకంలోకి వచ్చారన్నారా? లేదు, నశించిన దాన్ని వెనుక రక్షించడానికి నేను లోకంలోకి వచ్చాను. అయితే ఆ రక్షణలోకి మీరు రావడానికి ఏం చేశారని అంటే నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కొన్ని అద్భుతాలు నేను చేశాను. ఈ అద్భుతాలు పొందుకున్నా నువ్వు నా రక్షణలోకి రావాలి నువ్వు. అందుకని అద్భుతాలు చేశారు ఆయన. ఆయన టాలెంట్ ఉందని అద్భుతాలు చేయలేదైనా. నేను చేయగలను అని నిరూపించుకోవడానికి కాదు. ఆయన దేవాదేవుడండి, ఆయన ఏదైనా చేయగలరు. కానీ మన పట్ల దేవుడు ఎందుకు సూచక క్రియలు చేస్తున్నాడు, ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు, ఎందుకు మహత్కార్యములు చేస్తున్నాడు? నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైనటువంటి పరిశుద్ధాత్మ వరములను ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ఎక్కడికి నడిపించాడట? ఎక్కడ నడిపించాడు? వీటన్నిటిని ఉపయోగించుకొని ఆయన మన రక్షణలోనికి నడిపించాడు. స్వస్థత పొందకుండా నీవు అక్కడ ఆగిపోకూడదు ప్రియమైన వాళ్ళారా. దేవుణ్ణి ఎవరైతే అద్భుతాన్ని చేసినటువంటి నువ్వేం చేయని తర్వాత ఆయన రక్షణలోనికి రావాలి. ఇంకేమైనా అక్కడ చూడండి, వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. ఈ సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యముల ద్వారా నువ్వు ఏ సాక్ష్యాలు ఎత్తుకున్నావో వాటి ద్వారా మనం ఏమి చేయబడ్డామంటే ఆయన యొక్క రక్షణ దృఢపరచబడింది. రక్షణ ప్రభు బోధించడం ద్వారా అది గొప్పదయింది. దేవుడు దృఢపరచ